సో 'విత్ లవ్' అని ఒక మూవీ వస్తుంది. డైరెక్టెడ్ బై ఎవరో తెలీదు గానీ, దీంట్లో టూరిస్ట్ ఫ్యామిలీ డైరెక్టర్ హీరోగా చేస్తున్నాడు. అనస్వర రాజన్ హీరోయిన్‌గా చేస్తుందంట. అంటే టూరిస్ట్ ఫ్యామిలీలో ఒక చిన్న క్యారెక్టర్ చేసిండు. ఆళ్ళ మదర్ వాట్ ఈస్ ఇట్ డిమెన్షియాతో చనిపోతది చూసారా? ఆ కొడుకు క్యారెక్టర్. చాలా ఇంట్రెస్టింగ్‌గా చేసిండు. నాకు చాలా బాగా నచ్చిందన్నట్టు. సో, నాకైతే మాత్రం ఎక్సైటెడ్‌గా ఉన్నా. ఎలా ఉంటదో చూద్దాం. ఫస్ట్ అయితే మాత్రం ఇదొక లవ్ స్టోరీ కాబట్టి, ఫస్ట్ అయితే చూసేద్దాం. తర్వాత మాట్లాడేసుకుందాం రండి. ఓకే. ఇద్దరు గ్లాసులు పెట్టుకొని మందాగుతూ ఏంటి మాయా తినేష్ ఎలా ఉన్నావు? రే ఒక్క నిమిషం. ఒక్క నిమిషం. ఏం పెట్టినాడు కింద కింద? దినేష్ లవ్ డా ఓకే. ఏంటి మాయా ఎలా ఉన్నావు? నేనెలా ఉంటే నీకెందుకురా బొచ్చుగా? బ్రో అనిషాక్క కాంటాక్ట్ ఉందా మీ దగ్గర? హలో మీరెవరు? నా కాబోయే పెళ్ళంరా మూసుకొని అడిగిందని చెప్పు. ఓకే. విశాంత్ జీవింత అనస్వర రాజన్. డౌట్ వేరు, పొసెసివ్నెస్ వేరు. నువ్వు పొసెసివ్ అవుతున్నావని డైరెక్ట్ గా తెలియకూడదు. ఏదైనా యాక్టివిటీ ద్వారా చెప్పావనుకో అప్పుడు క్యూట్ గా ఉంటుంది. మోనిషా నాకు ఇలాంటివి అస్సలు తెలియదు మోనిషా. దయచేసి ఇలాంటివి పెట్టకు. నువ్వు డైరెక్ట్ గా అడిగేవే నాకు అర్థం అయ్యి సావట్లా. ప్లీజ్ మోనిషా. ఓకే. ఏ ఒక్క నిమిషం. వాట్ ద హెల్? నాకు అర్థం అయ్యి సావట్లా. ప్లీజ్ మోనిషా. నితినా? నితిన్ ఇక్కడ చూసి నేను చూసి నితిన్ అనుకున్నామా? ఒక్క నిమిషం. పటాక్. చాలా ఎక్సైటింగ్ గా ఉంది. ఏదైనా కామెడీ ఉంటే బాగుండు. ఆర్ ఎల్స్ ఏదైనా యూనిక్ థింగ్. నీకెలా ఉంది? నాకు అలానే ఉంది. వెరీ ఎక్సైటెడ్. ఓకే. బేసిక్‌లీ నేనేమంటున్నా అంటే లైక్ కరెక్టే నువ్వు లవ్ స్టోరీలు చేస్తున్నావు. ఇప్పటివరకు మస్తు లవ్ స్టోరీలు వస్తున్నాయి. దీనికే ఎందుకొచ్చి చూడాలి నేను? దట్ ఈస్ ద క్వెషన్. ప్లస్ చేస్తే 'ఇట్లు అర్జున' అని చెప్పేసి అది వచ్చింది సినిమా. టీజర్ చాలా బాగుందనిపించింది. ఎడిటింగ్ ప్యాటర్న్ అనస్వర రాజన్ హీరోయిన్ దాంట్లో ఎడిటింగ్ ప్యాటర్న్ గాని, హీరో మూగోడు ప్రేమని ఎట్లా చూపిస్తాడు అండ్ ఆల్సో లైక్ ఆ ఎడిటింగ్ ప్యాటర్న్ అంతా కూడా చాలా యూనిక్‌గా అనిపించింది నాకు. అరే! బాగా ఏదో చేస్తున్నారు అని చెప్పేసి. వాళ్ళు ఏదోటి లైక్ అది యాక్షన్ లవ్ స్టోరీ కావచ్చు. ఇది సెపరేట్ కావచ్చు. కాకపోతే దీనికేంటి యూనిక్ పాయింట్? ఇద్దరు లవ్ చేసుకుంటున్నారా? లేకపోతే పెళ్లి చేసుకుంటున్నారా? ఆర్ ఎల్స్ మధ్యలో ఏంటి పెట్ట ఇప్పుడేమంటే మళ్ళీ ట్రైలర్ వచ్చేదాకా వెయిట్ చేయమంటారు. ఇట్లాంటి సినిమాలకి ట్రైలర్, టీజర్‌ల దాకా ఎందుకు వెయిట్ చేస్తారు బ్రో? సింపుల్‌గా చిన్న సినిమా కదా! చిన్న సినిమాకి ట్రైలర్‌లు, టీజర్‌లు చూసి ఎంతవరకు ఉంటది? ఒక పాయింట్ చూపించినాం అనుకో. లెట్స్ జస్ట్ సే ఇప్పుడు మరీ ఏంట్రా వీడు మరీ వరస్ట్ ఎగ్జాంపుల్ తీస్తున్నాను అనుకోకండి. 'అర్జున్ రెడ్డి' అనుకో. 'అర్జున్ రెడ్డి' టీజర్ వచ్చింది. నీకేం తెలుసు సినిమా గురించి? ఎవరు హీరో? ఎవరు డైరెక్టర్? ఒక హీరో తెలుసు అనుకుంటాం. అది కూడా నువ్వు పెళ్లి చూపుల్లో చూసినావు అంతకంటే ఇంకేం తెలీదు. ఏం మాట్లాడుతున్నారో మైదా పిండి అనేసరికి వాయమ్మో! ఏంట్రా ఇది ఏదో ఉండబోతుందని నువ్వు యూ సిట్ అండ్ ఓకే. ఇదేదో జరుగుతుందని చెప్పేసి సీరియస్‌గా చూస్తాం దాని గురించి. దాని తర్వాత మళ్ళీ ఏమైతది ఎండింగ్‌లో అసలు ఇదంతా చేసిన తర్వాత ఏం చేస్తున్నారంటే హీరో, హీరోయిన్ ముద్దు పెట్టుకుంటారు. మేబీ ఇట్స్ ఎ లవ్ స్టోరీ నీకు అర్థమవుతది. ఎప్పుడైతే నీకు ట్రైలర్ వచ్చిందో, ట్రైలర్ వచ్చిన తర్వాత ఇంకొంచెం బాగా డీప్‌గా అసలు ఎవడీడు? ఈ 'అర్జున్ రెడ్డి' అనేటోడిని ఎందుకు చూడాలి నేను? అని ఒక ఫీలింగ్ క్రియేట్ చేసింది. థాట్ ఈస్ వాట్ ఐ యామ్ ట్రైయింగ్ టు సే. అరే అట్లా అదే కైండ్ ఆఫ్ డార్క్‌నెస్ అట్లా ఉండాలని కాదు. వన్ యూనిక్ థింగ్. అరే ఏంట్రా బాబు ఇది ఏదో సంథింగ్ యూనిక్‌గా ఉండబోతుంది. ఆర్ ఎల్స్ ఐ వాంట్ టు పే మై అటెన్షన్. నేను ఖచ్చితంగా దీనికి చూసేయాలి అనే ఒక అది ఉంటే ఇంకా బావుంటదని నా ఫీలింగ్. ఈ మధ్యలో అట్లాంటివి రావట్లేదు. దీంట్లో ఓకే. మీ పేరింగ్ అంతా బాగున్నాయి. మీరు మీరు అక్కడ తిరుగుతున్నారు, ఇక్కడ తిరుగుతున్నారు, పెళ్ళిళ్ళు కలుస్తున్నారు. దీంట్లో ఉన్నాయి అదొకటే. ఏదో చెప్తున్నావు నాకు అర్థం కావట్లేదు. అదేదో చెప్పు. డౌట్ పడుతున్నావా? డౌట్ పడట్లేదా? ఏదోకటి. నాకు రాలేదని ఫీలింగ్ వచ్చింది దీంతోటి. సో, ఏమంటే వీళ్ళు బయట తిరిగి నాకెందుకు బ్రో అవి సినిమాలు ఎట్లా పెట్టి అది మాంటాజ్‌లు కొట్టి పెట్టేసినాం టీజర్. అది నేను అంటున్నా. సో, ఏమో నాకైతే ఇది అనిపించింది. మీకేమనిపించింది చూసిన తర్వాత? చూద్దాం. లెట్స్ సీ. సబ్స్క్రైబ్ అయితే కొట్టేసేయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా. ఇంకా చాలా వస్తున్నాయి. బై.